హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. ఈ రోజు మేము అయితే యానం బీచ్ కి వచ్చామన్నమాట. సో ఇక్కడ మీకు చూపిద్దామనండి. ఇక్కడ ఉన్న ప్రతిదీ కవర్ చేసాము యానం బీచ్ ఫెర్రీలో అయితే. చూడండి, ఇక్కడ ఇదైతే మనం వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో చీకట్లోనే మనం ఇవన్నీ షూట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా బాగుంది కదా, చాలా ప్రభు యొక్క పైన కూడా స్టాచ్యూ అయ్యి ఉంది, తీసాము. మా వీడియోలో అయితే పెడతాం. అది కూడా మొత్తం ఇక్కడ ఉన్న బోటింగ్ కానీ, ఇక్కడ భారతమాత విగ్రహం కానీ, అదే శివుడి విగ్రహం, దానిపైన 2 ఏనుగులు అయితే ఉంటాయి, అది కూడా ఫేమస్. ఇవన్నీ షూట్ చేసాము. అండ్ ఇక్కడ రిసార్ట్స్ అవి కూడా చాలా ఉన్నాయి, కొత్తగా కట్టారు, అవి కూడా తీసాము. అన్ని మా వీడియోలో ఉంటాయి. ఎవరైనా యానం విజిట్ చేస్తే కనుక తప్పనిసరిగా మా వీడియో చూడండి, చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉన్నది. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. కొమాన్పల్లి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూసారు కదా కోనసీమ కొబ్బరి చెట్లు అవి ఎంత అందంగా ఉన్నాయో. మన కోనసీమ ఫేమస్ కొబ్బరికాయలు. అండ్ ఇక్కడైతే మనకి మామిడి చెట్లు కూడా దర్శనం ఇచ్చాయి, ఫుల్ కాపు కాసినవి అయితేనే. అండ్ ఇక్కడైతే మనకి శ్రీరామవారి గుడి అండ్ ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఉంటుంది. అండ్ ఇలా వెళ్తే మనకి వరి చేలు అయితే మనకు దర్శనం ఇచ్చాయి. అండ్ మనం అయితే అన్నంపల్లి టోల్ ప్లాజా అయితే దాడుతున్నాము ఇప్పుడు. అండ్ మురమల్లు అయితే వచ్చేసాం. ఇక్కడ చూసారు కదా మురమల్లి బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ చూడండి బోట్స్ మనకి ఫిషింగ్ అవి చేస్తున్నారు, రౌండ్గా వేసారు వాళ్ళ. ఆ లోపల ఉన్న ఫిషెస్ అన్నీ పడిపోతాయి, చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మనకి ఇక్కడైతే ఫిషెస్. అండ్ ఇక్కడ మనకైతే ఘాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మనం ఇలా అయితే మురమల్ల సెంటర్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కొద్దిగా రైట్కి తీసుకుంటే వీరేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది. అక్కడ మనం మ్యారేజెస్ కోసం అయితే పూజ చేయించుకుంటే త్వరగా మ్యారేజెస్ అవుతుంది. అండ్ ఇక్కడైతే యానం వచ్చేసాం. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి అయితే కొత్తగా కట్టారు ఇది. అండ్ ఇక్కడైతే సన్సెట్ అయితే చూస్తున్నారు కదా, ఎంత ప్రశాంతంగా ఉన్నదో. హలో గైస్, చూడండి ఎంత బాగుందో ఇక్కడ. అసలు ఈవినింగ్ అలా యానం బ్రిడ్జ్ మీద వెళ్తే అందులో వచ్చే కిక్కే వేరే, అసలు చాలా చాలా బాగుంది. ఇక్కడైతే మనకి జీసస్ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అలా మనం ఊర్లోంచి అయితే వద్దాం. ఇవాళ యానం మార్కెట్ చాలా పెద్దది మార్కెట్, అది సరదాగా చూపిద్దామని అట్లా వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే గైస్, యానం బీచ్ అనేది మాకు చాలా స్పెషల్ అనమాట. మేము ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మేము యానం బీచ్కే వచ్చాము. అందుకు మాకు చాలా స్పెషల్ అనమాట. అక్కడ ఫొటోస్ కూడా తీయించుకున్నాము మేము. ఒకవేళ కనుక నాకు ఆ పిక్చర్స్ కనుక దొరికితే కనుక మీకు పైన స్క్రీన్ మీద వేస్తాను, చూడండి. ఇలా అప్పట్లో మనకి సంతలు అయితే ఉండేవి కదా, ఆ టైప్లో ఇవైతే చాలా ఫ్రెష్గా కూరగాయలు అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ చూపిస్తున్నాం కదా ఇక్కడ. అండ్ ఇలా వెళ్తే మనం చేపల మార్కెట్కి అయితే వెళ్ళాము. చేపలు అవి అక్కడ శానిటేషన్ అయ్యి అసలు చాలా బాగాలేదు. చేపలు కూడా ఈగలు అయ్యి వాలేసి చాలా చండాలంగా ఉన్నాయి. మేమైతే 2 మినిట్స్ కూడా ఉండకుండా జస్ట్ అలా వీడియో తీసుకుని వచ్చేసాము. నాకేమంతా హైజీనిక్గా అనిపించలేదు. చూస్తున్నారు కదా ఇల్లు ఎలా ఫుల్ అయితే ఈగలు గాయస్, అస్సలు బాగాలేదు. అండ్ ఇలా అయితే మనం ఫెర్రీకి అయితే వచ్చేసాం. ఇలా వెళ్తూ ఉంటే మనకి పెద్ద శివలింగం అయితే కనిపిస్తుంది కదా, దాని మీద 2 అయితే ఏనుగులు అయితే కనిపిస్తున్నాయి. వాటర్ అయ్యి ఈవినింగ్ అయితే వాటర్ వస్తాయి. అండ్ ఇక్కడైతే మనకి పుష్కర్ ఘాట్ ఉన్నది, చాలామంది స్నానాలు చేస్తున్నారు. పుష్కరాలకు నేనైతే స్నానాలు ఇక్కడే చేశాను. అండ్ ఇలా వచ్చేసేసి మనకి ఈవినింగ్ వ్యూ చూసారా, వాకింగ్ వాళ్ళు అవి చాలామంది వాకింగ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే పెద్ద పెద్ద వలలు అయితే అల్లుతున్నారు. అండ్ ఇక్కడైతే టూరిజం కూడా ఉన్నది, బోట్స్ అయ్యి చూడండి, బోట్ వస్తుంది కదా, అలా ఐలాండ్కి వెళ్ళి అయితే వస్తుంది. మనం 1 టైం ఎక్కాం కదా ఇది. ఒకసారి అయితే ఎక్కాము. అలా బ్రిడ్జ్ వరకు వెళ్ళాము. బ్రిడ్జ్ వరకు అయితే 100 రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడైతే మీకు రేట్స్ అవి కూడా ఇచ్చాను ఎదరా. మేము ఈసారి కూడా ఎక్కుదాం అనుకున్నాం కానీ నైట్ అయిపోయింది, ఇంకా సరే అని చెప్పేసి డ్రాప్ అయిపోయాం. ఇంకా ఎదర అవి కవర్ చేయలేము, ఇంకా టైం అప్పటికి లేట్ అయిపోయిందని వదిలేసాము. ఇక్కడైతే మేము టమాటా బజ్జీ తిన్నాం, చాలా బాగున్నది. చెరుకు 2 టమాటా బజ్జీలు అయితే లాయించేసాం. ఎవరన్నా వెళ్తే కనుక తినండి, చాలా చాలా బాగుంది నిజంగా.
ఎలా అనిపిస్తుంది ఇలా బీచ్ సైడ్ కూర్చొని ఇలా బజ్జీ తింటాం? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అలా వాకింగ్ చేసుకుంటూ చాలాసేపు అయితే తిరిగాము. ఇక్కడైతే చూడండి బోటింగ్ అయ్యి ప్రైజెస్ అయ్యి ఉన్నాయి. మనకైతే కుక్క పిల్లలు చాలా ఆకలితో ఉన్నాయి అనిపించింది. సో బిస్కెట్ ప్యాకెట్ అయితే వేసాము. తర్వాత నా కుక్క పిల్లలకు కూడా బిస్కెట్ ప్యాకెట్ వేసాము. చూడండి అండ్ ఇలా అయితే రాజీవ్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ కూర్చోవడానికి అయ్యి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ బోట్స్ అవి ఉన్నాయి కదా, ఇప్పుడైతే చేపలు సీడ్ పెట్టి టైము. సో బోట్స్ అవి వెళ్ళరు ఇప్పుడు వెళ్ళు వేటకి, అందుకే బోట్స్ అవి ఖాళీగా ఉన్నాయి ఇక్కడే. అదిగో టూరిజంది బోట్ అయితే వెళ్తుంది కదా, మీకు చెప్పినట్టు అలా బ్రిడ్జ్ వరకు వెళ్ళి తీసుకొస్తారు. 100 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఇక్కడ రిసార్ట్స్ అవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఐలాండ్ అదిగో చూపిస్తున్నాను కదా, ఆ ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ రిసార్ట్స్ అవి కూడా బాగున్నాయి. రూమ్స్ అవి అవైలబిలిటీ ఉంటాయి. కొత్తగా కట్టారు ఇవన్నీ. ఎదరు చూపిస్తాను చూడండి ఆ బిల్డింగ్ అవి కూడా రిసార్ట్స్ది. ఇదంతా వ్యూ చాలా బాగుంది. అది ఒకటి కనిపిస్తుంది కదా, అదే రూమ్స్ అవి లగ్జరీ రూమ్స్ అవైలబిలిటీగా ఉంటాయి. ఎప్పుడైనా నైట్ స్టే చేయాలి సరదాగా అని అనుకుంటే వ్యూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంటుంది. ఇక్కడ గాలి కూడా చాలా ప్రశాంతంగా వేస్తుంది. అందుకే ఎక్కువ వాకింగ్ అయ్యి చాలా ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. అండ్ ఎదురు వచ్చేసరికి మనకి భరతమాత బొమ్మ అయ్యే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది చూడండి సింహంతో. మేమైతే బండి మీద ఇంకా అలా వాకింగ్ చేయలేక అంత దూరం, అంటే మేము ఆల్రెడీ చాలా టైమ్స్ వచ్చాము, మీకు చూపిద్దామని చెప్పేసి. అండ్ ఇదైతే ఎకో ఫ్రెండ్లీ పోలీస్ పార్క్. आइसक्रीम वाला नहीं है, खाने के लिए नहीं है। చిన్నప్పుడు చిన్న చిన్న డబ్బాలు వేసుకుని వచ్చేవారు, మీరు ఇలా గోగులోకి వేసేవాడు. చిన్నప్పుడు తిన్నారు ఏదో 90s కిడ్స్ ప్రతి ఒక్కళ్ళు తింటారు ఇలాంటి ఐస్ క్రీమ్స్. ఇదైతే చాలా బాగున్నది, ఏదో రాజస్థాన్ ఐస్ క్రీమ్ అంట. అండ్ తర్వాత ఇక్కడ కూడా ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫిషింగ్ బోట్స్. ఇక్కడైతే ఫొటోస్ అయ్యి చాలా బాగా వచ్చినాయి. ఇక చూసారు కదా రిసార్ట్స్, ఇది కొత్త కట్టారు. బోంజూర్ ఏదో ఉంది హోటల్ బోంజూర్. అండ్ ఇక్కడికైతే మనకు వచ్చేసాం. నవయుగ వారు కన్స్ట్రక్షన్ చేసింది ఇది బ్రిడ్జ్. యాక్చువల్గా అయితే ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళం జీసస్ స్టాట్యూ నుంచి, కానీ ఈసారి మీకు చూపిద్దామని ఎంట్రన్స్ నుంచి వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే ఇదే విజిట్ చేసేవాళ్ళం జీసస్ది. ఇలా పైకి వచ్చేసి బ్రిడ్జ్ వ్యూ అండ్ చాలా బాగా కనిపిస్తుంది పైనుంచి. కానీ చాలా పీస్ఫుల్గా రిలాక్స్గా ఉంటుంది అన్నట్టు. పైన మంచి గాలి వేస్తుంది, చాలా బాగుంటుంది. మేమిద్దరం అలా చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకొని ఇంకా మేమైతే అలా ఇలా తిరిగాము. చాలామంది పైకి అయితే వస్తున్నారు. చూసారు కదా ఇక లోపల జీసస్ అయ్యని ఆ స్టాచ్యూ కింద ఉంటుంది ఇది. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.